నమస్కారం. సార్వత్రిక ఎన్నికలపై ప్రత్యేక బులెటిన్ మహాసంగ్రామానికి స్వాగతం. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ పరిఢవిల్లుతోందనే కీర్తిని మోస్తున్న మన దేశంలో రాజకీయానికి అర్థం పరమార్థం రాను రాను మారిపోతోంది. ముందు తరాలకు భారీగా ఆర్జించి పెట్టాలనే యావను సాకారం చేసుకోవాలనుకునే నేర చరిత్రలు రాజకీయాలను ఎంచుకోవడమే ఇందుకు ప్రధాన కారణం. అధికారంలోకి వస్తే చాలని భావిస్తున్న ప్రధాన పార్టీలు సైతం అర్ధబలం అంగబలంపై ఉన్న నేర చరిత్రలకు ఎలాంటి సంకోచం లేకుండా పెద్దపీట వేస్తున్నాయి. అలా రాజకీయాల్లోకి తర్వాత చట్టసభల్లో అడుగుపెడుతున్న నేరగాళ్లు ప్రజాస్వామ్య వ్యవస్థను పరిహసిస్తూ ఉంటే అభివృద్ధి అనే మాట పేదవాడికి అందని ద్రాక్షగానే మారిపోతోంది. నేరస్తులను శాసన వ్యవస్థలోకి రాకుండా నిరోధించే చట్టాలున్నా వాటి అమలులో అధికార యంత్రాంగం పూర్తిగా సఫలం కాలేక చేతులెత్తేస్తోంది. సుప్రీంకోర్టు తీర్పుతో అమల్లోకి వచ్చిన తిరస్కరణ ఓటైనా అలాంటి వారిని అడ్డుకోగలదా అంటే అది $1 మిలియన్ ప్రశ్నే. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో నేరస్తుల సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. ఓటేసిన ప్రజలకు 5 ఏళ్లు నిస్వార్థంగా సేవ చేయాలనే తపన, నిరంతరం వారి సంక్షేమం కోసం శ్రమించాలని ఆరాటపడే నేతల స్థానే స్వార్థపరులు రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారు. అధికారం అండతో అతి సులువుగా డబ్బు సంపాదించవచ్చనే లక్ష్యంతో రాజకీయాలను వక్తు వ్యాపారంగా మార్చే నాయకులు రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక ఎంపీ తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని 1,00,000 కోట్లు ఆర్జించారనే కేసు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించడమే ఇందుకు చక్కటి ఉదాహరణ. ఆ కేసును దర్యాప్తు చేస్తున్న సిబిఐ సంపాదన కోసం రాజకీయ నాయకులు తొక్కే అడ్డదారులను విడతల వారీగా అభియోగాల రూపంలో దాఖలు చేసింది. ఎన్నికల్లో గెలుపు కోసం ఎంత ఖర్చు పెట్టామా, తిరిగి ఎంత వెనకేసుకున్నామా అనే లెక్కలు వేసుకోవడంలోనే నాయకుల 5 ఏళ్ల పుణ్యకాలం గడిచిపోతోంది. అధికారంలోకి వస్తే చాలనే ఆలోచన తప్ప ఇతర విషయాలను పట్టించుకొని పార్టీలు నేరగాళ్లను అందలం ఎక్కిస్తున్నాయి. ముఖ్యంగా నేర చరిత్రలకుండే అంగ అర్ధబలాలని కొన్ని పార్టీలు అర్హతగా భావిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ఎన్నికల్లో నేరస్తులు పోటీ చేస్తూ ఉండడం అన్నది మనకి గత 40 ఏళ్ల బట్టి కూడా చాలా ఎక్కువైంది. మరి ఈ వారు కూడా ఇంకా అంతకన్నా ఎక్కువ అవుతుందనే నా ఉద్దేశం. దీనికి అడ్డకట్ట వేయాలి అంటే ఓటర్స్ని ప్రభావితం చేయకుండా సివిల్ సొసైటీ అంటే మనలాంటి వాళ్ళు వెళ్ళి మీరు ఓటు వేస్తున్నారు, ఈనాడు మీకు 5,000 ఇవ్వచ్చు, ఒక బాటిల్ ఇవ్వచ్చు, ఓ తీరా కూడా ఇవ్వచ్చు, దాంతో మీకు సరిపోదు, రేపు పొద్దున మీ బతుకు బాగుపడాలి అంటే చట్టసభల్లో మంచి వాళ్ళని పంపించాలి. వాళ్ళకి మనకేం కావాలి అన్నది ఈనాడు కాదు 5 ఏళ్ళకి కూడా మనకు కావాల్సింది ప్రతి అభ్యర్థి కూడా వాడు ఇవ్వాలి. ఇచ్చి రైటింగ్లోనూ ఒక వాళ్ళ కాన్ఫిడెన్స్లోనూ వాడు ఎజెండా వాళ్ళ మేనిఫెస్టోవే వాళ్ళు ఇవ్వాలి. ఈ చట్టసభలకి మనకి న్యాయం జరగాలి అంటే అక్కడ వెళ్లే వాళ్ళు ప్రజలకి ఏది కావాలి అన్నది చూడాలి. రాజకీయ పార్టీలన్నీ తమ ప్రత్యర్థులపై నింద మోపుతున్నాయే కానీ నేరమయ్యే రాజకీయాలను నిర్మూలించాలనే చిత్తశుద్ధి మచ్చుకైనా కానరావడం లేదు. దేశంలో ఎంపీలు, శాసనసభ్యులు కలుపుకుంటే 4,807 మంది ఉండగా వారిలో 30% అంటే 460 మందిపై వివిధ నేరాలకు సంబంధించిన కేసులు పెండింగ్ లో ఉన్నాయి. 2009లో మొత్తం 543 మంది లోక్సభ సభ్యులకు 162 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, భాజపా తరపున పోటీ చేస్తున్న 280 మంది అభ్యర్థుల్లో 86 మందిపై క్రిమినల్ కేసులుండగా అందులో 36 మందిపై హత్య, అపహరణ వంటి తీవ్ర నేరాభియోగాలున్నాయి. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ADR, నేషనల్ ఎలక్షన్ వాచ్ నేర చరిత్రలపై నివేదికను రూపొందించాయి. ఈ ఏడాది మార్చి 13 వరకు కాంగ్రెస్, భాజపా 469 మంది అభ్యర్థులను ప్రకటించగా వారిలో 280 అఫిడవిట్లను పరిశీలించిన ADR నివేదికను తయారు చేసింది. ఆ నివేదిక ప్రకారం 165 మంది కాంగ్రెస్ అభ్యర్థుల్లో 44 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. వారిలో 16 మందిపై తీవ్ర ఆరోపణలున్నాయి. 115 మంది భాజపా అభ్యర్థుల్లో 40 మందిపై క్రిమినల్ కేసులుండగా వారిలో 20 మంది తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 165 మంది కాంగ్రెస్ అభ్యర్థుల సగటు ఆస్తి 6,29,00,000 కాగా 115 మంది భాజపా అభ్యర్థుల సగటు ఆస్తి 2,81,00,000 రూపాయలుందని ఆ నివేదిక పేర్కొంది. నేర చరిత్రలో మీ పార్టీలో అంటే మీ పార్టీలో ఉన్నారని పరస్పర ఆరోపణలు గుప్పించుకుంటున్న పార్టీలు అలాంటి వారికి టికెట్లు కేటాయించరాదనే విచక్షణ మాత్రం కనబరచడం లేదు. ADR నివేదిక ప్రకారం కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ శిశిర్ అధికారిపై దొంగతనం, అల్లర్ల కేసు 28 ఏళ్లుగా పెండింగ్ లో ఉండగా ఉత్తరప్రదేశ్లోని అజంఘర్ ఎంపీ రమాకాంత్ యాదవ్ పై హత్యారోపణల కేసు 25 ఏళ్లుగా పెండింగ్ లో ఉంది. ఎలక్షన్ ముందర
బెయిల్ ఇస్తున్నారు నేరస్తులకి. ఇంకా వాళ్ళు నేరాలు పోలేదు, వాళ్ళు బెయిల్ ఇస్తున్నారు అన్నమాట. ఎందుకు ఇస్తున్నారు మరి? వాళ్ళు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయాలి, అది తప్పు కదా. అది వాళ్ళ మీద ఛార్జెస్, చాలా సీరియస్ ఛార్జెస్ ఉన్నాయి. వాళ్ళలో అవినీతి చాలా ఉన్నది. మరి అటు ఉన్నప్పుడు వాళ్ళకి బెయిల్ ఇచ్చినట్టయితే వాళ్ళు ఏమవుతుందన్నమాట, వాళ్ళకి లాలూ ప్రసాద్ యాదవ్కి 3 ఏళ్ళు జైలు విధించారు. అది కూడా ఏంటంటే ప్రూవ్ అయింది, కోర్టు ఇచ్చారు. మరి వాళ్ళు బెయిల్లో ఇచ్చి చెప్పండి. అలాగే ఇక జగన్మోహన్ రెడ్డికి అది 18 ఛార్జెస్ ఉన్నాయి. 18 ఎఫ్ఐఆర్లో ఉంటే 8 కొట్టేసి బెయిల్ ఇచ్చి హైదరాబాద్ అని చెప్పి లేదా దేశవ్యాప్తంగా కూడా తిరగదని చెప్పేసి ఆయన చేశారు. మాయావతి మీద తాజ్ కారిడారు అవి ఉన్నాయి, ఆవిడ మీద ఇచ్చేశారు. అలాగే ములాయం సింగ్ యాదవ్ మీద ఉన్నాయి, అవి ఇచ్చేశారు. సో ఈ విధంగా చేస్తారు. రెండోది ఏంటి చెప్తానంటే, ఈ ఎంపీ ల్యాండ్ అంటారు కదా, ఏరియా డెవలప్మెంట్ ఫండ్, అది 5 కోట్లు ఇస్తున్నారు. అవి అకౌంట్ చేయడానికి దానికి ఒక వ్యవస్థ ఏం లేదు. కాబట్టి వాళ్ళ ఇళ్ళ వాళ్ళ బావమరుదులకి, వాళ్ళ కొడుకులకి, వాళ్ళ ఏరియాకి, అంటే వాళ్ళు మళ్ళీ గెలవడానికి కావాల్సినట్టుగా వాళ్ళు దాని పునాది వేస్తున్నారు. కానీ ప్రజలకు ఉపయోగించడమే కాదు, అలాగే మనకి లెజిస్లేటివ్ ఎమ్మెల్యేస్ కూడా ఇస్తున్నారు. ఈ రెండు తీసేయాలి. ఎందుకంటే ఈయన వల్ల ఏమవుతుందంటే మరి అవినీతి ఎక్కువ అవుతుందో తక్కువ లేదు. ఏదైనా కేసులో నేరం నిరూపితమై 2 ఏళ్ల కంటే ఎక్కువ కాలం శిక్ష పడిన ప్రజాప్రతినిధులు తక్షణం పదవిని కోల్పోతారనే సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ప్రధాన పార్టీలో కొందరు కీలక నేతలు సుదీర్ఘ కాలంగా పెండింగ్ కేసులున్న వాళ్లే కావడంతో ఆందోళనకు గురైన యూపీఏ ప్రభుత్వం ఆ తీర్పు తక్షణం వర్తించకుండా చేసేందుకు ఏకంగా ఆర్డినెన్స్ ని తెచ్చి అవాస్పాలైంది. ఆర్డినెన్స్ పై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆ ఆర్డినెన్స్ ప్రతిని చింపివేయడం, తర్వాత ఆ ప్రతిపాదనను కేంద్రం ఉపసంహరించుకోవడం అధికార పార్టీ నష్ట నివారణ చర్యలో భాగంగానే జరిగాయనే వాదనలున్నాయి. కానీ అదే కాంగ్రెస్ పార్టీ మార్చి 13 వరకు ప్రకటించిన 165 మంది అభ్యర్థుల్లో 44 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నా పెద్దగా పట్టించుకోకపోవడం కొసమెరుపు. కామన్వెల్త్ 2G స్పెక్ట్రమ్, బొగ్గు కుంభకోణం, ఇలా వరుస కుంభకోణాల్లో నిందితులంతా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులే. అరెస్ట్ అయి జైలు ఊచళ్లు లెక్కబెట్టి ఆరోపణలు వచ్చినా యూపీఏ ప్రభుత్వం పెడచెవిన పెట్టి నేర చరిత్రలకే మళ్లీ పెద్దపీట వేస్తోంది. బలమైన అభ్యర్థులు అంటే భారీగా డబ్బు వెదజల్లి అంగబలంతోనూ నెట్టుకురాగలిగేవారనే భావన వల్లే మిగిలిన పార్టీలు నేర చరిత్రలకు అవకాశం ఇస్తున్నాయనేది నిర్వివాదాంశం. అయితే దేశ సర్వోన్నత న్యాయస్థానం చొరవతో బరిలో ఉన్న అభ్యర్థులను తిరస్కరించే అవకాశం నోటా రూపంలో ప్రజలకు దక్కింది. ఈవీఎంలోనే తిరస్కరణ ఓటు నోటాను ప్రవేశపెట్టాలని ఎన్నికల సంఘాన్ని సుప్రీం ఆదేశించింది. గత ఏడాది డిసెంబర్లో జరిగిన 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో మిజోరాం మినహా ఇతర రాష్ట్రాల్లో ఈ విధానాన్ని తొలిసారి ప్రవేశపెట్టారు. ఛత్తీస్గఢ్ లో 3.5%, మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో 2%, ఢిల్లీలో 0.5% పైగా ఓట్లు నోటాకు పడ్డాయి. నోటా అమల్లోకి రాకముందు సైతం బరిలో నిలిచిన అభ్యర్థులపై తమ అసంతృప్తిని తెలిపే అవకాశం పౌరులకుండేది. ఇందుకోసం వారు 49O ఫారం నింపాల్సి వచ్చేది. సంబంధిత వివరాలు రిజిస్టర్లో నమోదు చేయడం తప్పనిసరి కావడంతో ఓటర్ వివరాలు బయటకు తెలిసిపోయేవి. ఈ కారణంగా ఓటు వేయడం ఇష్టం లేని వారు పోలింగ్ కేంద్రాల వైపు వెళ్లడమే మానుకునే పరిస్థితి తలెత్తింది. నోటాతో ఓటరు పేరు వెల్లడయ్యే అవకాశం లేనందున తమకు నచ్చని అభ్యర్థులను స్వేచ్ఛగా తిరస్కరించేందుకు దేశ ప్రజలకు చక్కని అవకాశం లభించింది. ఏప్రిల్ 7 నుంచి మే 7 వరకు జరగనున్న సార్వత్రిక పోరులో ఓటు వేయనున్న యువత తమ అవకాశాలను, అభ్యర్థుల గుణగణాలను పరిగణలోకి తీసుకుని నేర చరిత్రలను తిరస్కరించగలిగితే నోటాకు సార్థకత లభిస్తుంది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరు చైతన్యం వెల్లివిరిసిన నేపథ్యంలో కనీసం కొంతమందైనా ఈ దిశగా కదిలితే బంగారు భారతావనికి బాటలు పడతాయనడంలో సందేహం అక్కర్లేదనేది నిపుణుల మాట. రాజకీయాల్లోకి నేరస్తులు పోటెత్తుతున్నారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం ఏరులై పారుతోంది. ఓటింగ్ హింసాత్మకంగా మారుతోంది. ఇవన్నీ తరచూ మన నేతాగణం వల్లెవేసే సుద్దులు. కానీ దొంగలు, దోపిడీదారులు, నరహంతకులు, ఆర్థిక ఉగ్రవాదులకు గాంధేయ ముసుగు తొడుగుతున్నది ఎవరు? ప్రజాస్వామ్యాన్ని ధనస్వామ్యంగా మారుస్తున్నది ఎవరు? ఈ రాజకీయ నాయకులు కాదా? ప్రజాస్వామ్యంలో అధికారం దోపిడీకి లైసెన్సుగా భావించే కుసంస్కృతి ఊడలు దిగిన నయా రాజకీయం కొన్నేళ్లుగా సిద్ధాంతాలకు అతీతంగా ఒక్కటవుతోంది. ఎన్నికల్లో కోటి పెడితే 100 కోట్లు, అందితే 1000 కోట్లు దోచుకుందామనే లక్ష్యాలు పెట్టుకుని మరీ 1000 కోట్లు కుమ్మరిస్తోంది ఈ నాయకులే. ఫలితంగా 2014 సార్వత్రిక ఎన్నికల ఖర్చు 30,000 కోట్లకు దాటిపోతుందనేది ఓ సర్వే అంచనా. అనధికారికంగా ఈ మొత్తం రెట్టింపైనా ఆశ్చర్యపోలేని స్థితిలో భారతావని చిక్కుకుంది. ఈ తీరు చూసి దేశం భవిత ఏమిటన్న ఆందోళన ప్రజాస్వామ్యవాదుల్లో వ్యక్తమవుతోంది.
మన దేశంలో ఎన్నికలనగానే రాజకీయ నేతలు పార్టీల్లో ఎక్కడలేని హడావిడి మొదలవుతుంది. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం పూర్తయ్యే వరకు ఓటర్లకు గాలం ఒక్కటే లక్ష్యం. ఈ దిశలో ఓటర్లను ఆకట్టుకునేలా హామీలు, ప్రకటనలు, ప్రచార ఆర్భాటం కోసం భారీ ఎత్తున చేస్తున్న ఖర్చు కోట్ల రూపాయలు దాటేస్తోంది. నల్లధనము స్వైరవిహారం చేస్తోంది. ఓట్లు కొనుగోలు, మద్యం, పోలింగ్ కేంద్రాల ఆక్రమణ, రౌడీ మూకల నియామకం, అవకతవకలను చూసి చూడనట్లు వదిలేసేందుకు లంచం ఇవ్వడానికి ఇలా కోట్లు కుమ్మరిస్తూనే ఉన్నారు. కొన్ని దశాబ్దాల నుంచి రాజకీయాలను వ్యాపారంగా మార్చుకున్న వర్గాలు యథేచ్ఛగా ప్రజాప్రతినిధులు అవుతూనే ఉన్నారు. ఎన్నికల్లో పెట్టుబడులు పెట్టడం, గెలిచాక అందిన కాడికి దండుకోవడం అవినీతి యజ్ఞంలో భాగమైపోయింది. గడిచిన 10 ఏళ్లుగా ఈ వ్యవహారం ముదిరిపాకన పడి లక్షల కోట్ల కుంభకోణాలతో ఖజానాను లూటీ చేయడం ఓ భాగం మాత్రమే. ఒక్కో లోక్సభ అభ్యర్థి ప్రచార ఖర్చు 70 లక్షల వరకు అనుమతిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ లెక్కన 543 స్థానాలకు అయ్యే ఖర్చు 4000 కోట్లకు మించదు. ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు మరో 7000 కోట్లు, ఈసీ పెట్టే ఖర్చులు 3500 కోట్లు కలుపుకుంటే మొత్తం ఎన్నికల ఖర్చు 15000 కోట్లకు మించదు. కానీ 16వ లోక్సభ ఎన్నికల్లో 30,000 కోట్లు ఖర్చవుతుందని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ CMS సర్వే అంచనా వేసింది. భారత ఎన్నికల చరిత్రలోనే ఇది అతిపెద్ద ఖర్చుగా ఆ సంస్థ చెబుతున్నా 2 ఏళ్ల క్రితం రాష్ట్రంలో జరిగిన ఓ ఉప ఎన్నికల్లో ఒక్క నియోజకవర్గంలోనే 200 కోట్లు ఖర్చయిందనే ప్రచారం చూస్తే సర్వే అంచనాలను మించిపోవడం ఖాయమనే వాదన వినిపిస్తోంది. కోటీశ్వరులు, వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లు ఎన్నికల్లో పోటీ చేయడం, బరిలో నిలిచే వారికి కోట్లు ఖర్చు చేయడం బహిరంగ రహస్యమే. వివిధ రాష్ట్రాల్లో కాంట్రాక్టులు, గనులు, వ్యాపారం కోసం తమకు అనుకూలమైన పార్టీలకు 100 కోట్లు సమర్పించుకుంటున్నారనేది సర్వే అంచనా. ఈ పరిస్థితుల్లో ఏరులై పారుతున్న డబ్బు, మద్యాన్ని అడ్డుకోవడానికి ఎన్నికల సంఘం తీసుకుంటున్న చర్యలు మొక్కుబడి తంతేననే వాదన వినిపిస్తోంది. పరిశీలకులు, ప్రత్యేక బృందాలను నియమించడం ద్వారా అక్రమాలకు అడ్డుకట్ట వేస్తామని పైకి బీరాలు పలుకుతున్నా క్షేత్రస్థాయిలో అది సాధ్యమేనా అన్నది ప్రశ్నార్థకమే. 2009 సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన అక్రమాలు, నమోదైన కేసులను చూస్తే విపరీతమైన ధన ప్రవాహం, అక్రమాలతో ఆ ఎన్నికలు చరిత్రకెక్కాయి. అప్పటి ఎన్నికల్లో మన రాష్ట్రంలోనే 2472 కేసుల్ని ఈసీ నమోదు చేసింది. వీటిలో నియమావళిని ఉల్లంఘించి డబ్బు తరలింపు, ప్రత్యర్థులపై దాడులు, దూషణలు, ప్రచారాలు, ప్రభుత్వ స్థలాల వాడకం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో నిత్యం కోట్లాది రూపాయలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంత జరిగినా వారిపై నమోదు చేసిన కేసులు దాదాపు 2,500. ఎన్నికల్లో తీవ్రమైన నేరాలకు ఐపీసీలోని 171 సెక్షన్ ప్రకారం 544 కేసులు మాత్రమే పెట్టారు. ఎన్నికల్లో అభ్యర్థి అక్రమాలకు పాల్పడినట్లు తేలితే అనర్హత వేటు లేదా ఏడాది జైలు శిక్ష పడాల్సి ఉంది. అయితే కోట్ల దాకా వెళ్లి శిక్షలు వేయించిన దాఖలాలు ఒక్కటి కూడా లేవు. సెక్షన్ 171 కింద 2009 సంవత్సరం లోపల గత ఎన్నికల్లో సుమారుగా 540 కేసులు బుక్ అయితే ఒక్క దాంట్లో కూడా చర్య తీసుకోలేదు, అలాగే పెండింగ్లో ఉన్నాయి. అంటే ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ మా విశ్లేషణ తేలింది ఏంటంటే ఇది నామమాత్రంగా కంటి తూర్పు చర్యగా ఎన్నికల సందర్భంలో కేసులు బుక్ చేయడం, రిజల్ట్స్ డిక్లేర్ కాగానే ఎన్నికల సంఘం ఆ దుకాణం తన పని తాను నిర్వహించిన అని చెప్పి వాళ్ళు క్లోజ్గా అయిపోతారు. ఇక పోలీసు వాళ్ళు వీళ్ళకు ఇతర ఎన్నో కార్యక్రమాలతోని, ఎన్నో రొటీన్ కేసులతోని ఇదొక కేసుగా జరిగిపోతుంది. కానీ దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం లేదు. ఎన్నికల కేసుల విషయంలో అధికారుల ఉదాసీన వైఖరితో పార్టీలు, అభ్యర్థులు రెచ్చిపోతూనే ఉన్నారు. ఎన్ని అక్రమాలకు పాల్పడినా, కేసులు నమోదైనా వాటిపై చర్యలుండవనే నమ్మకం నేతలకు అర్థమైపోయింది. అందుకే ఎప్పటికప్పుడు ఎన్నికల్లో వేలల్లో కేసులు నమోదవుతున్నా ఏమాత్రం పట్టించుకోకుండా గెలిపే లక్ష్యంగా ప్రలోభాలు సాగిపోతున్నాయి. వీటన్నింటికీ ఎన్నికల సంఘం ఉదాసీన వైఖరే కారణమన్నది అక్షర సత్యం. ఎన్నికల్లో కేసులు నమోదు చేసే అధికారులు వాటిని కమిషన్ కు నివేదించి చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. ఎన్నికల విధులు అయిపోయిన వెంటనే అధికారులంతా సాధారణ విధుల్లో చేరిపోవడం, పోలీసులు పెద్దగా పట్టించుకోకపోవడం షరా మామూలైంది. స్వాధీనం చేసుకున్న డబ్బు విషయంలోనూ ఇదే నిర్లక్ష్యం. ఈ డబ్బును ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్లకు ఐపీసీని ఆపరేట్ చేసే అధికారం లేదు, కేవలం మనీ గురించే వాళ్ళు మాట్లాడతారు. ఆ డబ్బు రంగు ఏంటని వాళ్ళు చూస్తారు, నల్లధనమా తెల్లధనమా. నల్లధనం అయితే 40% ఏదో ఫైన్ వేసి డబ్బు రిలీజ్ చేస్తారు, తెల్లధనం అయితే మొత్తం రిలీజ్ చేస్తారు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఆ డబ్బు ఎందుకు వస్తుంది ఆ గ్రామానికి, ఏ పర్పస్ కోసం తీసుకెళ్తున్నారు? ఓటర్లను ప్రలోభ పెట్టడానికి తీసుకెళ్తున్నారు. దాని మీద ఏ బ్యాంక్ నుంచి వచ్చిందని నోట్ల కట్టల మీద బ్యాంక్ సీల్ ఉంది. పోలీసు వాళ్ళు గట్టిగా తలుచుకుంటే ట్రేస్ చేయొచ్చు ఇది డబ్బు ఎవరిదని ఆ బ్యాంక్ అకౌంట్ ద్వారా.
ఆ తర్వాత ఆ క్యాండిడేట్ మీద కేసులు పెట్టినట్టయితే ఆయన గెలిచినా కానీ డిస్క్వాలిఫై కావచ్చు, లేదా 1 year ఇంప్రిజన్మెంట్ ఉన్నది. ఇవన్నీ పక్కన పెట్టేసేసి ఎన్నికల సందర్భంగా మేము ఇన్ని వేల కేసులు బుక్ చేసినాము, ఇంత డబ్బు పట్టుకున్నాము అని చెప్పడం చూస్తుంటే ప్రజలను తప్పుడు సమాచారం ఇవ్వడం అవుతుంది. ఎన్నికల వ్యయ పరిమితి, కేసుల విషయంలో చట్ట ప్రకారమే పనిచేస్తున్నామంటున్న అధికారులు చర్యలు తీసుకోవాల్సింది చేతులు దులుపుకుంటున్నారు. ఖర్చు విషయంలో అంతా ఒక్కటిగా వ్యవహరించే పార్టీలు తమ వారిపై చర్యలు తీసుకునేందుకు ఎప్పుడూ ముందుకు రావనేది సుస్పష్టం. చర్యల మాట అటుంచితే విరాళాలు, ఎన్నికల ఖర్చు విషయంలో పారదర్శకతకు పెద్దపీట వేసేలా సమాచార హక్కు చట్టం పరిధిలోకి పార్టీలను చేర్చాలన్న సంస్కరణను అన్ని పక్షాలు తిరస్కరించిన తీరు అక్రమాల నిరోధంలో వాటి చిత్తశుద్ధికి అద్దం పడుతోంది. అందుకే ఈసీ తన వంతుగా కేసుల సత్వర పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి అవినీతి నాయకులకు శిక్షలు పడేలా చూడాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కింద పెట్టి ప్రత్యేకంగా ఇప్పుడు 2009లో బుక్ చేసిన కేసులు 2014 వరకు అయిపోవాలి. ఒక 5 సంవత్సరాల లోపల దానికి రిజల్ట్ రావాలి. అలా రాకుండా ఇంకా అట్లాగే పోతూ ఉంటే సంవత్సరాల కొద్దీ వాళ్ళు కేసులు బుక్ చేసి అనవసరంగా వాళ్ళ టైం వేస్ట్ చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఎలక్షన్స్ అనేటువంటివి ఒక వ్యాపారంగా మారింది. వ్యాపారం నుంచి ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వంగా, బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దేవలసినటువంటి బాధ్యత ఇటు పౌర సమాజం పైన ఉంది, అటు ఎలక్షన్ కమిషన్ పైన ఉంది. కానీ ఎలక్షన్ కమిషన్కు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అధికారాలను సంపూర్ణంగా వినియోగించుకున్నట్లయితే ఈ ఎన్నికల ఖర్చును దాదాపుగా సగానికి సగం తగ్గించడానికి అవకాశం ఉంది. వేల కోట్లు దండుకుని పదుల సంఖ్యలో కేసులు ఎదుర్కొంటున్నప్పటికీ అధికారం కోసం విచ్చలవిడి అడ్డదారులు తొక్కే నేతలకు కొద్దిపాటి శిక్షలు సరిపోవు. ప్రజాస్వామ్య మూల స్తంభాల్లో ఒకటైన పార్లమెంటరీ వ్యవస్థ ప్రక్షాళనకు ప్రజలే నడుం కట్టాల్సిన సమయం ఆసన్నమైంది. అక్రమాల ద్వారా అధికారంలోకి రావాలనుకునే నేతలకు దిమ్మ తిరిగే తీర్పు ఇవ్వాల్సిన తరుణం ఇదే. అవినీతి తిమింగలాలపై ఓటు అనే వజ్రాయుధాన్ని సంధించి గట్టి బుద్ధి చెప్పాలి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఢిల్లీ పీఠానికి రాజమార్గం ఉత్తరప్రదేశ్. దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో సర్వసాధారణమైన బహుముఖ పోరులో ఈసారి మరింత హోరాహోరీ ఖాయంగా కనిపిస్తోంది. రాష్ట్రంలోని మొత్తం 80 స్థానాల్లో అత్యధికం తమ ఖాతాలో జమ చేసుకునేందుకు ప్రధాన ప్రత్యర్థులైన భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ తో పాటు అధికార సమాజ్వాదీ, ప్రతిపక్ష బీఎస్పీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ప్రధానమంత్రి అభ్యర్థి మోడీని వారణాసి బరిలో దింపిన కమలదళం జోరుగా ప్రచారం చేస్తుంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించిన సమాజ్వాదీ సైకిల్ మరోసారి పరుగులు పెట్టాలని ఉవ్విళ్లూరుతోంది. గతంలో సాధించిన సీట్లు నిలుపుకునేందుకు కాంగ్రెస్ తంటాలు పడుతూ ఉంటే బలాన్ని పెంచుకుని కేంద్రంలో కీలక శక్తిగా మారేందుకు బీఎస్పీ అధినేత్రి వ్యూహాలు రచిస్తున్నారు. ఢిల్లీ పీఠాన్ని త్రుటిలో చేదార్చుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత కేజ్రీవాల్ మోడీపై పోటీకి సై అనడంతో ఉత్తరప్రదేశ్ రాజకీయం రసవత్తరంగా మారింది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో బహుముఖ పోరు ఖాయం కావడంతో సార్వత్రిక సమరం రసవత్తరంగా మారింది. ఇటీవలే జరిగిన శాసనసభ ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో అధికారాన్ని చేపట్టిన సమాజ్వాదీ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో కూడా ప్రజలు తమకు అత్యధిక సీట్లు కట్టబెడతారనే అంచనాలతో ఉంటే దేశవ్యాప్తంగా వీస్తున్న యూపీఏ వ్యతిరేక పవనాలను తమకు అనుకూలంగా మలుచుకుంటున్న కమలనాథులు ఢిల్లీ పీఠానికి రాజమార్గమైన యూపీలో పట్టు కోసం ప్రచారం జోరు పెంచారు. అన్నీ తానై భారతీయ జనతా పార్టీ ప్రచార బాధ్యతలు మోస్తున్న ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ యూపీలోని 80 లోక్సభ స్థానాల్లో అత్యధిక స్థానాలు గెలుచుకోవాలనే లక్ష్యంతో దూసుకెళ్తున్నారు. ఈ ఎన్నికల్లో వారణాసి నుంచి కూడా బరిలోకి దిగబోతున్నట్టు ప్రకటించడం ద్వారా దేశ రాజకీయాల్లో యూపీ ప్రాధాన్యం, తమ అజెండాను చెప్పకనే చెప్పిన మోడీ యూపీఏ పాలనా వైఫల్యాలు, కుంభకోణాలను ప్రతి వేదిక పైన ఎండగడుతున్నారు. పార్టీకి కంచుకోట అయిన వారణాసి నుంచి ఢిల్లీ పీఠానికి చేరుకునేందుకు పక్కా ప్రణాళికతో దూసుకుపోతున్నారు. తన అద్భుత వాక్పటిమతో కాంగ్రెస్ తీరును విమర్శిస్తూనే ఉత్తరప్రదేశ్ లో అత్యధిక మెజార్టీతో అధికారాన్ని చేపట్టిన సమాజ్వాదీ సర్కార్ తీరును ఎండగడుతూ ముందుకు సాగుతున్నారు. అధికారంలోకి వస్తే చేపట్టబోయే పనులపై తమదైన శైలిలో హామీలిస్తున్నారు. ये जवान और किसान ये कांग्रेस के शासन में सुरक्षित है क्या? सुरक्षित है क्या भाइयों? कोई कह सकते हैं भाइयों बहनों, भारतीय जनता पार्टी की दिल्ली में सरकार आएगी। मैं आपको विश्वास दिलाना चाहता हूं, मेरे किसी किसान को 14 ब्याज दे करके ऋण लेने के लिए साहूकार के घर के बंद न जाना पड़े, ये परिस्थिति हम पैदा करना चाहते हैं।
ఇప్పటికే దేశవ్యాప్తంగా 100కు పైనే బహిరంగ సభల్లో ప్రసంగించిన మోడీ ప్రచార శైలిలోనూ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టి చాయ్ పే చర్చ అంటూ జనసామాన్యంతో మమేకమవుతున్నారు. ఉత్తరప్రదేశ్లోని 281 ప్రాంతాల్లోని ప్రజలతో చాయ్ పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహించి సామాన్యులు, రైతుల కష్టాలను మోడీ స్వయంగా అడిగి తెలుసుకోవడం ద్వారా భవిష్యత్తులో మారుమూల ప్రాంతాల్లోని వారికి కూడా తాను అందుబాటులో ఉండబోయే విధానాన్ని సూటిగానే చెప్పేస్తున్నారు. ఈ చర్చల్లోనే యూపీఏ అవినీతి, సమాజ్వాదీ పార్టీ వైఫల్యాలపై ప్రజలనే ప్రశ్నించడం ద్వారా వారిలో చైతన్యాన్ని తెచ్చే ప్రయత్నం చేస్తున్న మోడీ అధికారానికి వస్తే ఆయా వర్గాలకు తాము చేపట్టబోయే కార్యక్రమాలను వివరించడం ద్వారా వారిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. కమలనాథులు ఇలా దూసుకెళ్తూ ఉంటే 10 ఏళ్ల పాలనలో వరుస కుంభకోణాలతో మసకబారిన ప్రతిష్టను మెరుగుపరుచుకునేందుకు కాంగ్రెస్ నానా తంటాలు పడుతోంది. ఉత్తరప్రదేశ్ లోని రాయ్బరేలీ, అమేథీ నియోజకవర్గాల నుంచి స్వయంగా సోనియా, రాహుల్ ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కాంగ్రెస్ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. గత ఎన్నికల్లో 3,70,000 మెజార్టీతో రాయ్బరేలీ నుంచి గెలిచిన సోనియా గాంధీకి ఈసారి గడ్డు పరిస్థితి తప్పదని నిపుణులతో పాటు సర్వేలు ఘోషిస్తున్నాయి. స్థానికంగా అధికంగా ఉన్న బ్రాహ్మణ సామాజిక వర్గం, మైనార్టీ ఓట్లను ఆకర్షించడానికి స్థానిక కాంగ్రెస్ నేతలు తీవ్రంగానే శ్రమిస్తున్నారు. అయితే రాష్ట్రంలో అధికారంలో లేకపోవడం ఆ పార్టీకి ప్రతికూలంగా మారుతోంది. ఈ పరిస్థితిలో మోడీపై విమర్శలతో నెట్టుకు వచ్చేందుకు ప్రయత్నిస్తోంది కాంగ్రెస్. ఎన్నికల ప్రచారంలోనూ రాహుల్ గాంధీకి, మోడీకి మధ్య భారీ ఎత్తున మాటల తూటాలు చాలా పేలాయి. జాతిపితను హత్య చేసింది ఆర్ఎస్ఎస్ భావజాలమేనని రాహుల్ విమర్శించగా మోడీ అంతే ధీటుగా ఎదురుదాడి చేశారు. అవినీతి నిర్మూలనలో భారతీయ జనతా పార్టీకు చిత్తశుద్ధి లేదంటూ కొత్త పల్లవిని అందుకున్న రాహుల్ కమలనాథులను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నాలు చేశారు. लोकपाल बिल हम लाए, आरटीआई हम लाए, विरोध किसने किया? विपक्ष के लोगों ने विरोध किया, हर कदम पे हमारा विरोध किया। हमने 6 बिल रखे पार्लियामेंट हाउस में भ्रष्टाचार के खिलाफ, जबरदस्त बिल। रोका किसने? बीजेपी के नेताओं ने। ఈ ప్రయత్నాలు యూపీ ఓటరుపై ప్రభావం చూపే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. యూపీలో అసెంబ్లీ ఎన్నికల ముందు ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామని రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ అమల్లోకి రాకపోవడం ఆ పార్టీకి ప్రతికూలంగా మారింది. రాహుల్ హామీ మేరకు ఓబీసీలకు ఉన్న 27% కోటాలో ముస్లింలకు 4.5% సబ్ కోటాను కేటాయిస్తూ యూపీఏ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేయడం, ఆ తీర్పును సుప్రీం సమర్థించడం ముస్లింల ఓట్లు కొల్లగొట్టాలన్న కాంగ్రెస్ కు పెద్ద షాక్. గత ఏడాది ముజఫర్ నగర్ అల్లర్ల విషయంలో కాంగ్రెస్ అనుసరించిన వైఖరి కూడా యూపీఏ సర్కారుకు మచ్చ తెచ్చింది. దీంతో మైనార్టీ ఓట్లు చేజారిపోకుండా మళ్లీ రిజర్వేషన్ల మంత్రాన్ని రాహుల్ పఠిస్తున్నారు. ఈ మంత్రంతోనే అసెంబ్లీ ఎన్నికలప్పుడు రాహుల్ కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరిగినా ఫలితం కనిపించలేదు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి తప్పకపోవచ్చనేది నిపుణుల మాట. కాంగ్రెస్ పరిస్థితి ఇలా ఉంటే కొన్నేళ్ల క్రితం వరకు రాష్ట్రంలో తిరుగులేని చక్రం తిప్పిన బహుజన్ సమాజ్వాదీ పార్టీ ఈసారి ఒంటరిగానే బరిలో దిగుతోంది. తమ పాలనలో వెలుగు చూసిన కుంభకోణాలతో అధికారాన్ని, ముఖ్యమంత్రి కుర్చీని కోల్పోయిన మాయావతి ఈసారి ఒంటరిగా బరిలోకి దిగడం ద్వారా పునర్వైభవం సాధించాలని వ్యూహరచన చేస్తున్నారు. హస్తినలో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం ఏర్పడుతుందని ఆమె చెబుతున్నారు. వారణాసిలో మోడీపై బీఎస్పీ జనరల్ సెక్రటరీ సతీష్ చంద్ర మిశ్రాను పోటీకి నిలపాలని భావిస్తున్నారు. सबसे बड़ा प्रदेश है देश का। आज उत्तर प्रदेश की पूरे 80 लोकसभा की सीटों पर हमने जो उम्मीदवार चुनाव के मैदान में उतारे उसकी सूची हम जारी कर रहे हैं और जल्दी ही बाकी राज्यों की भी सूची हम लोग जारी कर देंगे, आपको उसके प्रति दे देंगे। అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కి అధిక లోక్సభ స్థానాలు గెలుచుకోవడం అంత సులువు కాదని రాజకీయ వాతావరణం చెప్పకనే చెబుతోంది. దేశవ్యాప్తంగా ప్రజలంతా స్మరిస్తున్న నమో మంత్రం ముందు అఖిలేష్ చరిష్మా పనిచేసేలా కనిపించడం లేదు. వారణాసి నుంచి బరిలో దిగుతున్న మోడీ రూపంలో ములాయం సైకిల్ కు గట్టి సవాలే ఎదుర్కానుంది. పాత చింతకాయ పచ్చడి మాదిరిగా కాంగ్రెస్ నేతలు వల్లెవేస్తున్న గుజరాత్ అల్లర్ల అంశాన్ని ములాయం కూడా ఎత్తుకోవడం, నిర్మాణాత్మక విమర్శలు చేయడంలో ఆ పార్టీ వైఫల్యం, రాష్ట్ర ప్రభుత్వంపై క్రమంగా పెరిగిన వ్యతిరేకత సమాజ్వాదీకి ప్రతికూలంగా మారే సూచనలు స్పష్టంగానే కనిపిస్తున్నాయి.
హస్తిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలన్నింటినీ కంగు తినిపించి దేశ ప్రజలను రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యంలో ముంచెత్తింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఢిల్లీలో అధికార పీఠాన్ని కొద్దిలో చేజార్చుకున్నప్పటికీ సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పోటీకి దిగుతోంది. దేశంలోనే అత్యధిక స్థానాలున్న యూపీలో తమ సత్తా చూపాలని ఉవ్విళ్లూరుతోంది. అందులో భాగంగానే ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ వారణాసిలో మోడీపై పోటీకి సై అన్నారు. రాహుల్ గాంధీపై కుమార్ విశ్వాస్ ను బరిలో దించిన కేజ్రీవాల్ 1,00,000కు పైగా మెజార్టీతో మోడీపై గెలుస్తానని చెబుతున్నారు. राहुल गांधी को भी हराना जरूरी है और नरेंद्र मोदी को भी हराना जरूरी है, दोनों को हराना जरूरी है। कुमार विश्वास को भेजा हम लोगों ने कि राहुल गांधी जी को हरा के आओ। पिछले 3 महीने से कुमार विश्वास वहां पे डेरा डाल के बैठे हुए हैं और अभी नरेंद्र मोदी जी ने ऐलान करा कि वो बनारस से लड़ेंगे, तो मैं भी जा रहा हूं बनारस। అయోధ్యలో రామమందిర ఉద్యమం జరిగిన 1996 సార్వత్రిక ఎన్నికల్లో 48 లోక్సభ స్థానాలను భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది. 1998 ఎన్నికల్లో వాజ్పేయి చరిష్మాతో తమ బలాన్ని 52 స్థానాలకు పెంచుకుంది. 2002లో ఉత్తరప్రదేశ్ లో అధికారం పోగొట్టుకున్నాక భారతీయ జనతా పార్టీ ప్రాభవం తగ్గుతూ వచ్చింది. అదే సమయంలో ప్రాంతీయ పార్టీలైన బీఎస్పీ, ఎస్పీ పుంజుకున్నాయి. మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాక తిరిగి యూపీలో బలం పెంచుకోవడానికి కమలనాథులకు చక్కటి అవకాశం లభించింది. దేశవ్యాప్తంగా వీస్తున్న మోడీ అనుకూల పవనాలు తమను ఢిల్లీ పీఠానికి చేరువ చేస్తాయనే ఉత్సాహంతో ఆ పార్టీ దూసుకుపోతోంది.